హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం కదా. సో ఇది క్లాస్ 3 అండి. ఈ వీడియోలో మనం సిల్లాజిజమ్స్ టాపిక్ చూద్దాం. చూసుకోండి, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అయితే మనకి ఈ టాపిక్ నుంచి వస్తుంది. ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయండి మినిమం కంపల్సరీగా. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తప్పకుండా ఈ సిరీస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓకేనా? సో చూసుకోండి, సిలాగ్స్లో మనం చూసుకుంటే మెయిన్గా స్టేట్మెంట్స్ ఇస్తారండి, తర్వాత కన్క్లూజన్స్ ఇస్తారు. సో ఆ స్టేట్మెంట్స్లో మనం మెయిన్ చూసుకుంటే సమ్ అంటే కొన్ని, అలాగే ఆల్ అంటే అన్నీ, సమ్ నాట్ అంటే కొన్ని కాదని చెప్పొచ్చు, నో అంటే ఏది కాదని చెప్పచ్చు. సో మెయిన్ ఈ 4 తెలిస్తే మనం సిలాగ్స్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. అసలు సమ్ అంటే ఏంటి, ఆల్, సమ్ నాట్, నో అప్పుడు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, మనం ఎలా సాల్వ్ చేయాలి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం సమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సమ్ ఏ ఆర్ బి అన్నారు అనుకోండి, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ స్టాండర్డ్ డయాగ్రామ్ ఒకసారి చెప్తాను. స్టాండర్డ్ డయాగ్రామ్ ఏంటి, ఇప్పుడు ఈ సర్కిల్లో ఉన్నవన్నీ ఏలు అనుకోండి. ఓకేనా? ఈ సర్కిల్లో ఉన్నవన్నీ బీలు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి అని చెప్పొచ్చు. క్లియర్గా కొన్ని అవుతున్నాయి కదా, అవునా? ఇది స్టాండర్డ్ డయాగ్రామ్ అన్నమాట. అంటే వెన్ డయాగ్రామ్స్తో మనం ఈ సిలాగ్స్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, ఇది ఒక్కటైనా సార్ డయాగ్రామ్ అంటే కాదు, మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయితే స్టాండర్డ్ డయాగ్రామ్, ఇది మనం ఎగ్జామ్లో చేస్తాం. బట్ మీకు మిగతావన్నీ కూడా తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఏలు బీలు అవుతున్నాయా అవ్వట్లేదా? అవుతున్నాయి కదా. కొన్ని ఏలు బీలు అవుతున్నాయా అవ్వట్లేదా? బీలు అన్నీ ఏలు అవుతున్నాయి, బాగానే ఉంది. కానీ కొన్ని ఏలు బీలు అవుతున్నాయా అవ్వట్లేదా? ఎస్, ఈ కేసులో కూడా చెప్పచ్చు. లేదా ఏ లోపల నుండి బి బయట నుండి అప్పుడు చెప్పచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దానికి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవాలంటున్నా. స్టాండర్డ్ డయాగ్రామ్ అంటే సాల్వ్ చేసేటప్పుడు ఇదే మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు దీన్నే ఎందుకు తీసుకుంటాం సార్, ఇప్పుడు అయితే ఇది కూడా అంతే అంటున్నారు, మరి దీన్ని ఎందుకు తీసుకోమంటే వాళ్ళు మనకి కొన్ని ఏలు బీలు అవుతున్నాయి అని మాత్రం చెప్పారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అన్ని బీలు ఏలు అవుతున్నాయి అని చెప్తున్నాం. అదైతే వాళ్ళు చెప్పలేదు కదా మనకి, అదైతే మనకు చెప్పలేదు కదా వాళ్ళు. కానీ మనం దాని రివర్స్లోని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉందండి, ఈ డయాగ్రామ్ బట్టి ఇది అవునా కాదా అంటే ఎస్ అవును. కానీ దీన్ని బట్టి ఇది అవునా కాదా, దీన్ని బట్టి మనం ఈ డయాగ్రామ్ వేయగలమా అంటే నో. ఎందుకు, ఇక్కడ సమ్ ఏఆర్ బి అనే ఇచ్చారు. కొన్ని ఏలు బీలు అవుతున్నాయి అన్నా, కొన్ని బీలు ఏలు అవుతున్నాయి అన్నా ఒకటే అండి. చూసుకోండి, సమ్ ఏఆర్ బి అన్నా, సమ్ బిఆర్ ఏ అన్నా ఒకటే. సో కొన్ని ఏలు బీలు అవుతున్నాయన్నా, కొన్ని బీలు ఏలు అవుతున్నాయన్నా ఒకటే. కానీ వాళ్ళు కొన్ని అవుతున్నాయని చెప్పారు అంటే అన్నీ కూడా అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ వాళ్ళు ఇచ్చింది కొన్ని అవుతున్నాయి అని అయితే మనకు ఖచ్చితంగా తెలుసు. అండ్ ఇంకొక విషయం చెప్తా, కొన్ని కంపల్సరీగా అవ్వట్లేదు అని కూడా మనం చెప్పలేం. మనకి స్ట్రైట్ అవే వాళ్ళు ఇచ్చిందేంటో అది మాత్రమే తెలుసు. ఓకేనా? కొన్ని అవుతున్నాయని తెలుసు, మిగతా కొన్ని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా అన్నీ అవ్వచ్చు, కొన్ని అయితే అవుతున్నాయి, అది మాత్రం క్లారిటీ ఉంది. సో దానికి స్టాండర్డ్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటాం, సమ్కి ఇలా తీసుకుంటాం. క్లియర్గా వాళ్ళు కొన్ని అవుతున్నాయి అన్నారు, సో మనం ఆ కొన్ని అయితే అవుతున్నట్టుగా డయాగ్రామ్ తీసుకుంటాం. ఇదే స్టాండర్డ్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఆల్ ఏఆర్బి, అన్ని ఏలు బీలు అవుతున్నాయి అంటే క్లియర్గా ఇంతే కదా. అన్ని ఏలు ఎక్కడ ఉండాలి, బీలు లోపల ఉంటే క్లియర్గా అన్ని ఏలు బీలు అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏ ఇదే బి అనుకోండి, అప్పుడు కూడా అన్ని ఏలు బీలు అవుతాయి కదా, అవునా? అదే ఏ అదే బి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అన్ని ఏలు బీలు అవుతాయి. కానీ దీన్నే మనం స్టాండర్డ్ డయాగ్రామ్ కింద తీసుకుంటాం అనమాట. అలాగే సమ్ ఏ ఆర్ నాట్ బి, కొన్ని ఏలు బీలు కాదు అంటున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్నవి ఇవన్నీ కూడా ఏలండి. ఇందులోని ఈ కొన్ని ఏలు బీలు అవ్వట్లేదు అంటే స్టాండర్డ్ డయాగ్రామ్ ఇలా తీసుకుంటాం. చూసుకోండి, ఈ కొన్ని అవ్వట్లేదు బీలు, మిగతావి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకు అసలు ఎలాంటి ఐడియా లేదు మిగతావి అవుతున్నాయో లేదో, ప్రతి కేసులోనే అంతే. ఇప్పుడు సమ్ ఏఆర్బి అంటే కొన్ని అవుతున్నాయి, మిగతావి అవుతున్నాయో లేదో మనకి తెలియదు, అవ్వవు అని కూడా మనం చెప్పలేము. ఓకేనా? మనకి తెలిసింది వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్, అది మాత్రమే నిజం అనుకుంటాం. అంతేగాని దానికి ఆపోజిట్లోది కూడా నిజం అని అనుకోకూడదు.
ఇప్పుడు సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నారండి, కొన్ని అవ్వట్లేదు అన్నారండి. మిగతావి కూడా అవ్వవు అని మనం చెప్పకూడదు. మిగతావి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఒకలా కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే సమ్ ఏ బీయింగ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అంటారు. అంటే కొన్ని ఏలు బీలు అవ్వచ్చు అన్నారు అనుకోండి, ఎస్ అవ్వచ్చు ఖచ్చితంగా. మిగతా ఇక్కడ ఉన్న కొన్ని ఏలు బీలు అవ్వచ్చు. అంతెందుకు బిఏ లోపల ఇక్కడ ఉండొచ్చు, లోపలికి వచ్చి కావాలంటే. ఎందుకంటే ఈ ఏలు కొన్ని ఏలు మాత్రమే బీలు అవ్వనే తెలుసు, మిగతావి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది మెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే స్టాండర్డ్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తాం దీనికి. నో ఏ ఆర్ బి, ఏ కూడా బి కాదు, ఒక్క ఏ కూడా బి కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఒక్క ఏ కూడా బి కాదు. సో ఇంకా ఇది ఇంకా టచ్ అయ్యే సమస్య లేదు, ఎందుకంటే ఒక్కటి కూడా అవ్వదని చెప్పేశారు. ఒక్క ఏ కూడా బి కాదంటే ఒక్క బి కూడా ఏ కాదని కూడా అర్థం. ఓకేనా? నో ఏ ఈజ్ బి అంటే నో బి ఈజ్ ఏ అని కూడా మనం చెప్పచ్చు. ఓకేనండి? సో ఇది దీని స్టాండర్డ్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. బాగా క్లియర్గా చూసుకోండి, చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సమ్ డాక్టర్స్ ఆర్ స్కాలర్స్ అన్నారండి. కొంతమంది డాక్టర్లు, ఫస్ట్ నేను దీన్ని డాక్టర్లు అనుకున్నాను అనుకోండి, కొంతమంది డాక్టర్లు ఏమవుతున్నారు, స్కాలర్లు అవుతున్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ స్కాలర్ అని రాసుకుంటే ఇప్పుడు వైద్యులు పండితులు అని రాయలేం కదా, డిఎస్ అని పెట్టుకున్నాం. ఆల్ స్కాలర్స్ ఆర్ ఇంటెలిజెంట్, అందరు స్కాలర్లు ఇంటెలిజెంట్ అంటే అందరు స్కాలర్లు అన్ని ఎస్లు ఎక్కడ ఉండాలి, ఐ లోపల ఉండాలి. సో అన్ని ఎస్లు ఐ లోపల పెట్టాను నేను. ఇప్పుడు చూసారా, ఆటోమేటిక్గా అన్ని ఎస్ఎల్ని గీద్దాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఐ వెళ్ళి డీకి టచ్ అవుతుంది, కంపల్సరీగా అవ్వాల్సిందే. అంటే కొన్ని డీలు ఐలు అవుతాయి ఖచ్చితంగా. అది అలాంటివి కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్, అందరు ఇంటెలిజెంట్ చూసుకోండి. స్కాలర్ స్మార్ట్ రెండు ఎస్లు వచ్చాయి కాబట్టి స్కాలర్కి ఎస్సి అని పెడుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నారు, ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్ అంటున్నారు, అందరు ఇంటెలిజెంట్ స్మార్ట్ అంటున్నారు కాబట్టి అందరు ఇంటెలిజెంట్ ఎక్కడ ఉండాలి, స్మార్ట్ లోపల ఉండాలి, ఎస్ఎం అని పెట్టాను అది. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, సమ్ డాక్టర్స్ ఆర్ స్మార్ట్, కొందరు డాక్టర్స్ స్మార్ట్ అంటున్నారు. క్లియర్గా ఉంది కదా రెండిటికి, ఎస్ ఉంది, రిలేషన్ క్లియర్గా ఉంది. ఆల్ స్కాలర్స్ ఆర్ స్మార్ట్ అన్నారు, అందరు స్కాలర్స్ స్మార్ట్ అంటున్నారు. స్మార్ట్ లోపలే కదా ఉన్నారు అందరు స్కాలర్స్, అవును క్లియర్గా అందరు స్కాలర్స్ స్మార్ట్ అని చెప్పొచ్చు. సో క్లియర్గా బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలో అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆల్ బుక్స్ ఆర్ హార్డ్ అన్నారు, అన్ని బుక్స్ కూడా హార్డ్ అన్నారు. సో అన్ని బుక్స్ ఎక్కడ ఉండాలి, హార్డ్ లోపల ఉండాలి. సమ్ హార్డ్ ఆర్ స్టోన్, ఇక్కడ క్లియర్గా చూడండి, కొన్ని హార్డ్ స్టోన్ అన్నారండి. ఇప్పుడు నేను స్టోన్ ఇలా తీసుకుంటున్నా, దీన్ని తీసుకెళ్ళి కావాలని బీకి మనం టచ్ చేయకూడదు. సమ్ హార్డ్ ఆర్ స్టోన్ అన్నప్పుడు కొన్ని హార్డ్కి మాత్రమే స్టోన్ని కనెక్ట్ చేయాలి, ఇక్కడ కంపల్సరీగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది పొరపాటున వెళ్ళి తీసుకెళ్ళి దానికి టచ్ చేస్తారు, చేయకూడదు. ఇప్పుడు ఇందాకల కేసులోని ఇప్పుడు అందరు స్కాలర్స్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు, సో ఖచ్చితంగా అందరు స్కాలర్స్ ఇంటెలిజెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది పోనీ ఇక్కడ దాకా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఏంటి, ఇది ఇక్కడ దాకైనా సరే వెళ్ళాలి కదా అయ్యి కంపల్సరీగా. సో క్లియర్గా డీకి అయితే టచ్ అవ్వాల్సిందే, తప్పదు. కానీ ఇక్కడ కంపల్సరీ కాదు, సో దాన్ని తీసుకెళ్ళి బీకి టచ్ చేయకూడదు. సమ్ స్టోన్ ఆర్ కార్స్ అన్నారు, కొన్ని స్టోన్స్ కార్స్ అంటున్నారు. సో కొన్ని స్టోన్స్ని కార్స్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సీని కూడా తీసుకెళ్ళి కొన్ని స్టోన్స్ కార్స్ అన్నారని ఇక్కడ తీసుకెళ్ళి హెచ్కి టచ్ చేయడం, బీకి టచ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ హార్డ్ ఆర్ బుక్స్, కొన్ని హార్డ్ బుక్స్ అంటున్నారు, క్లియర్గా అవుతున్నాయి కదా, ఎస్ అవుతున్నాయి. టచ్ అయితే ఇంకా కొన్ని అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? ఆల్ హార్డ్ ఆర్ స్టోన్, అన్ని హార్డ్ స్టోన్ అంటున్నారు, ఎక్కడ అవుతున్నాయండి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనకేం తెలుసు, కొన్ని అయితే అవుతున్నాయని తెలుసు, మిగతావి అవుతున్నాయో లేదో మనకు తెలియదు. కానీ అన్నీ అవుతున్నాయి అంటున్నారు, మనం చెప్పలేం కదా అలాగా. అన్నీ అవుతున్నాయి అని అయితే చెప్పలేం, కొన్ని అవుతున్నాయి అయితే చెప్పగలం. సమ్ కార్స్ ఆర్ స్టోన్, కొన్ని కార్ స్టోన్ ఆలే ఇచ్చారు కదా, సమ్ స్టోన్ ఆర్ కార్స్ అని. కొన్ని రాయిలు కార్లు అవుతున్నాయని ఆలే ఇచ్చారు, సో రివర్స్లో ఎస్. సో 1 and 3 ఫాలోస్, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆల్ స్టెమ్స్ ఆర్ లీవ్స్ అన్నారు, అన్ని స్టెమ్స్ కూడా లీవ్స్ అంట. ఓకే. ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్, అన్ని ఫ్రూట్స్ కూడా లీవ్సే అంట. ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్ ఎక్కడ ఉండాలి, లీవ్స్ లోపల ఉండాలి. అది తీసుకెళ్ళి ఎస్ కనెక్ట్ చేస్తాం, అసలు వాళ్ళు ఎస్కి ఎఫ్కి రిలేషన్ చెప్పలేదు కదా, కాబట్టి పక్కన కామ్గా వేసుకోవాలి, ఎస్కి టచ్ చేయకుండా. ఆల్ లీవ్స్ ఆర్ ట్రంక్స్, ఇప్పుడు అన్ని లీవ్స్ ఏమంటున్నారు, ట్రంక్స్ అవుతున్నాయి అంటున్నారు. సో అన్ని లీవ్స్ ట్రంక్స్ లోపల ఉంటాయి.
ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రంక్స్, అన్ని ఫ్రూట్స్ ట్రంక్స్. క్లియర్గా ఫ్రూట్స్ అన్ని ట్రంక్స్ లోపలనే కదా అవుతున్నాయి. ఆల్ ట్రంక్స్ ఆర్ స్టెమ్స్, అన్ని ట్రంక్స్ స్టెమ్స్ ఎక్కడ అవుతున్నాయండి? కొన్ని అయితే అవుతున్నాయని తెలుసు, మిగతావి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అన్నీ అవుతున్నాయని అయితే మనం చెప్పలేము. సమ్ ట్రంక్స్ ఆర్ ఫ్రూట్స్, కొన్ని ట్రంక్స్ ఫ్రూట్స్ అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతున్నాయి కదా, క్లియర్గా అవుతున్నాయి. ఎస్. సో కన్క్లూజన్ 1 and 3 ఫాలోస్. తీర్మానాలు 1 మరియు 3 అనుసరిస్తాయి అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, అన్ని క్యాట్స్ ర్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ వైట్, కొన్ని ర్యాట్స్ వైట్. ఆల్ వైట్ ఆర్ మిల్క్, అన్ని వైట్ మిల్క్. చూసుకోండి, చూసారా, ఈ డబ్ల్యూని తీసుకెళ్ళి నేను సీకి టచ్ చేయలేదు, అలాగే ఎంని తీసుకెళ్ళి కూడా సీకి టచ్ చేయలేదు. అలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్, కొన్ని ర్యాట్స్ క్యాట్స్, క్లియర్గా అవుతున్నాయి కదా, క్లియర్గా ఆర్కి సీకి ఉంది. సమ్ వైట్స్ ఆర్ ర్యాట్స్, కొన్ని వైట్స్ ర్యాట్స్ అవుతున్నాయి, క్లియర్గా ఉంది కదా, టచ్ అవుతుంది. ఎస్. సమ్ మిల్క్ ఆర్ ర్యాట్, కొన్ని మిల్క్ ర్యాట్ అవుతున్నాయి, ఎస్, క్లియర్గా అవుతున్నాయి. సో 3 కూడా ఆల్ కన్క్లూజన్స్ ఫాలో, అన్ని తీర్మానాలు అనుసరిస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆల్ టేబుల్స్ ఆర్ వుడ్స్ అంటున్నారు, అన్ని టేబుల్స్ కూడా వుడ్స్ అంటున్నారు. సో అన్ని టేబుల్స్ ఏంటి? వుడ్స్ అవుతున్నాయి. ఆల్ వుడ్స్ ఆర్ పెయింట్స్, అన్ని వుడ్స్ పెయింట్స్ అవుతున్నాయంట. వెరీ గుడ్. నో పెయింట్ ఇస్ ఎ స్టీల్, ఒక్క పెయింట్ కూడా స్టీల్ కాదంట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఆల్ స్టీల్ కెన్ బి వుడ్స్, అన్ని స్టీల్ వుడ్స్ అవ్వగలవు అంటున్నారు. ఇప్పుడు అసలు ఒక్క పెయింట్ కూడా స్టీల్ అవ్వదని మనకు తెలుసు. ఇక్కడ ఒక్క పెయింట్ కూడా అంటే పెయింట్ లోపల ఉన్న వుడ్ కూడా ఒక్కటి కూడా స్టీల్ అవ్వదు, అలాగే లోపల ఉన్న టేబుల్ కూడా ఒక్కటి కూడా స్టీల్ అవ్వదు. సో ఇంకా స్టీల్ అన్నీ వుడ్ ఎక్కడ అవుతాయి? ఒక్కటి కూడా అవ్వదని అంటుంటే ఇంకా అన్నీ అవుతాయి అంటున్నారు. తప్పది. సమ్ పెయింట్స్ ఆర్ స్టీల్స్ అంటున్నారు, కొన్ని పెయింట్లు స్టీల్ అంటున్నారు. ఒక్కటి కూడా అవ్వదు అంటుంటే మళ్ళీ కొన్ని అవుతాయని ఎలా చెప్తామండి? చెప్పలేం కదా. సో నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్ అవుతుందన్నమాట. సో ఓకేనండి. సో ఈ సిరీస్ చూసుకొని ఇంపార్టెంట్ సిరీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే మనం వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరిన్ని వీడియోస్ వరుసగా అయితే అప్లోడ్ చేస్తాం తప్పకుండా. సో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.